శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆ శక్తి ఈ జగత్తునంతా నిండి ఉంది అని చెప్పటానికి 2 ఉదాహరణలు చెప్తాను. నేను ఎప్పుడూ కూడా ఆ శక్తికి అధీనుడనై ఉంటాను. ప్రళయకాలంలో శేషనాగు మీద నిద్రిస్తూ ఉంటాను. అవసరమైనప్పుడు మళ్ళీ మేల్కొంటాను. నేను ఎప్పుడూ కూడా ఆ దేవిని ధ్యానించడంలోనే నిమగ్నుడనై ఉంటాను. ఆ శక్తి మీదే ఈ ప్రపంచమంతా కూడా ఆధారపడి ఉంది. ఈ సృష్టి అంతా కూడా తన మీదనే ఆధారపడింది. అప్పుడప్పుడు నేను లక్ష్మితో విహారాన్ని చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉంటాను. ఈ ప్రపంచాన్ని అంతా భయపెట్టడానికి రాక్షసులు ఉద్భవించినప్పుడు వారిని అంతం చేయటానికి నేను కూడా ఉద్భవిస్తాను. అది నా ముఖ్య కర్తవ్యం. చాలా కాలం కిందట విషయం ఒకటి చెప్తాను, విను. అప్పుడు నువ్వు కూడా ఉన్నావు. 4 వైపులా కూడా నీటితో నిండిపోయింది. నేను 5000 సంవత్సరాల వరకు కూడా రాక్షసులతో యుద్ధం చేస్తూనే ఉన్నాను. నా చెవి నుండి వచ్చిన కల్మషంలో నుంచి పుట్టిన 2 రాక్షసులు. వారే మధుకైటబులు. ఎంతో గర్వము అహంకారంతో నిండిపోయి ఉన్నారు. వారిని ఎవ్వరూ జయించలేరు అని వారికి మదం ఉంది. అప్పుడు నేను వారితో యుద్ధం చేశాను. 5000 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాను. వారిని సంహరించటానికి కూడా ఆ జగన్మాత ఆధ్యాశక్తియే నాకు సహాయం చేసింది. అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా. ఆ జగన్మాత సహాయంతోనే నేను వారిని జయించగలిగాను. అంతేకాకుండా ఆ దేవి ఇష్టానుసారంగానే నేను ఎన్నో అవతారాలను కూడా ధరించాను. ఒకసారి నా ధనస్సు నుంచి అల్లెత్రాడు తెగిపోయింది. అది తగిలిన దెబ్బతో నా తల శరీరం నుంచి వేరైంది. నీవు గొప్ప శిల్పివి. గుర్రపు తలను తెచ్చి నా మొండానికి అమర్చావు. ఇదంతా కూడా నీ ఎదుటనే జరిగింది. అప్పటి నుండి నేను హయగ్రీవుడిని అనే పేరుతో పిలువబడుతున్నాను. నేను అన్ని విధాలా కూడా ఆ శక్తి అధీనుడనై ఉంటాను. ఆ జగన్మాత శక్తినే నేను ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటాను. నాకు తెలిసినంత వరకు ఆ జగన్మాతని మించిన శక్తి మరొకరు ఎవ్వరూ కూడా ఈ సృష్టిలోనే లేరు. ఇటువంటి రహస్యమైన విషయాన్ని భగవంతుడైన విష్ణువు బ్రహ్మదేవునికి తెలియచేశారని నారద మునీంద్రులు వ్యాసమహర్షికి వివరించారు. తెలుసుకున్నావు కదా ఓ వ్యాసమహర్షి. ఆ భగవతి జగదంబికే ఈ ప్రపంచంలో అందరికీ కూడా అధిష్టాత్రి. తనని మించిన దైవం మరెవ్వరూ లేరు. తనని పూజిస్తే అన్ని కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి నువ్వు కూడా ఆ జగన్మాతనే మనసులో ధ్యానిస్తూ తనకై తపస్సు చేయి. తప్పకుండా నీ కోరిక తీరుతుంది అని నారద మహర్షి వ్యాసమహర్షికి వివరించారు. ఇదంతా విన్న తర్వాత వ్యాసమహర్షి తన మనస్సులో జగన్మాత పాదాలను స్థిరంగా నింపుకొని తపస్సు చేయటానికి పర్వతం మీదకి బయలుదేరారు. ఇది ఇలా ఉండగా సూత మహర్షితో మళ్ళీ సౌనకాది మునులందరూ ఇలా అడుగుతున్నారు, ఓ స్వామి, మీరు చాలా ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తున్నారు. ఈ ప్రపంచాన్ని అంతటికీ కూడా కర్త అయిన విష్ణు భగవానుడు ఆయన శరీరం నుంచి తల వేరవ్వటం ఏమిటి? అప్పుడు ఆయనకి గుర్రము తల అమర్చగా ఆ స్వామిని హయగ్రీవుడు అని పిలిచారా? ఎంతో గొప్పవారైన ఆ శ్రీమన్నారాయణుడికి ఇటువంటి గతి ఎందుకు ప్రాప్తించింది? దీనికి కారణమంతా తెలపమని వారందరూ కోరుకున్నారు. అప్పుడు సూత మహర్షి సౌనకాదిమునులతో ఇలా సమాధానమిస్తున్నారు. ఆయన చెప్పిందేంటి? హయగ్రీవ స్వామి అవతారం వరకున్న పూర్తి రహస్యాలేంటి? ఇవన్నీ మనం వచ్చే కథలో తెలుసుకుందాం. ఈ కథ ఇక్కడితో సంపూర్ణం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇంకొంతమందికి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేశారంటే ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది.